ఉంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుపండి నమస్కారం గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే మనం స్క్రీన్ మీద ఎన్నో జంటలను చూసుంటాం కానీ కొంతమంది మాత్రమే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు అలాంటి 3 జంటలు ఇక్కడికి రాబోతున్నారు సో లెట్స్ వెల్కమ్ మహేష్ అండ్ సాండ్రా వాసంతి అండ్ పవన్ కళ్యాణ్ అండ్ సోనియా అండ్ యశ్పాల్ మన ఈ షోకి స్టూడెంట్స్ మన బ్యూటిఫుల్ కపుల్స్ వచ్చేసారు గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆహ్వానం పలుకుతాము అలాగే మీకు వెల్కమ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి అరే రే 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 అదేంటి 6 ఉంటే కేవలం 3 ఇచ్చారు 3 పేర్స్ కదా మీకైతే 3 స్ట్రాస్ కావాలి కానీ మా దగ్గర 2 స్ట్రాసే ఉన్నాయి ఒకళ్ళు చేసినటువంటి స్టైల్లో ఇంకొకళ్ళు తాకూడదు ఫస్ట్ మీరిద్దరు యశ్పాల్ అండ్ సోనియా కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో నెక్స్ట్ కమాన్ మొత్తం అదే తుందేంటి చూసారు కదా ఇదే నా స్ట్రా పెళ్లి ఇంకా కాలేదు కాబట్టి సాగుతోంది మీకు అలాగా పవన్ అండ్ వాసంతి డిఫరెంట్ ఏంటి వాళ్ళకన్నా డిఫరెంట్ గా ఎలా తాగబోతున్నారు ఏం పట్టుకోడాను నేనేం చేయాలి నేను ఒలింపిక్ జ్యోతి ఏం చేస్తుంది ఏం చేయాలో తెలియట్లేదా అంటే అది చేయండి వాళ్ళకి పెళ్ళైపోయింది పా చాలా పద్ధతిగా తాగినటువంటి కపుల్ వీళ్ళేనమ్మా కానీ ఈ రోజు ఇంత కలివిడిగా వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ విడతీయడం నాకు పెద్ద పాపం చుట్టుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అయినా సరే విడతీయక తప్పడం లేదు భార్యలు ముగ్గురు ఒకవైపు భర్తలు ముగ్గురు ఒకవైపు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాకుండా అమ్మా మీరు ముగ్గురు ఇటు వచ్చేసేయండి మీరు ముగ్గురు అటు వెళ్ళిపోండి మనం టైం బేస్డ్ గేమ్ షో ఆడబోతున్నాము ఇందులో మనం మొట్టమొదటి రౌండ్ దోచేయి ఓకే ఈ రౌండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చాలా సింపుల్ రౌండ్ నేను సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను భార్యలు అంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి భర్త ఇలాంటివి కాదు క్వశ్చన్స్ వేరే క్వశ్చన్స్ ఉంటాయి మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి రావచ్చు భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ ని చాలా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఇద్దరు రండి రాకపోతే ప్రాబ్లం అవుతుంది మీరు ఎంత ప్రేమిస్తున్నారు చెప్పండి యశ్ గారు వీళ్ళిద్దరికన్నా ఎక్కువ ఇంటెలిజెంట్ ఫెలో మీరెంత ప్రేమిస్తున్నారు మహేష్ ఇందాకే చూసారు కదా తను తాగింది అవుతా నేను బా పవన్ చెప్పలేరు అయితే వెళ్ళిపోండి చెప్పలేనంత ఆకాశం అంతా యాక్చువల్లీ ఇందాక మీకు పెళ్ళైందా అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదన్నారు అవునా అన్నాడు కదా 1 year బ్యాక్ కాలేదు సరే మీరిద్దరు కానీ మీరు కూడా అక్కడ నుంచి హెల్ప్ చేయొచ్చు ఓకే 90 సెకండ్స్ టైం ఇస్తా మీకు ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే అన్ని ఆన్సర్లు చెప్పాలి మొదలు పెడదామా క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ లవ్ స్టోరీస్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ లవ్ లెటర్ రైట్ ఆన్సర్ లవ్ లెటర్ కిస్సింగ్ సీన్స్ లేవు గిఫ్ట్స్ ఓకే గిఫ్ట్స్ అమ్మా నాన్నతో పోట్లాటలు గొడవలు నంబర్ 6 ఫ్లవర్స్ అంట ఫ్లవర్స్ లేదు సీక్రెట్ గా ఇవ్వడం సీక్రెట్లు లేదు విలన్స్ లేరు సినిమాలు చెప్పాడు మావాడు సినిమాలు రైట్ ఆన్సర్ నంబర్ 5
బ్రేకప్. బ్రేకప్లు 13 రైట్ ఆన్సర్. చాటింగ్. చాటింగ్ లేదు. పోయమ్స్ రాయడం. పోయమ్స్ రాయడం లేదు. ఫ్రెండ్షిప్ కడ. ఫ్రెండ్స్ స్నేహితులు. స్నేహితుల సహాయం నంబర్ 12. ఓకే. ఇంకేం చేస్తారు ప్రేమలో? ఇంకేం చేస్తారు? ముద్దులు పెట్టుకుంటారు. ఏంటి మమ్మీ ఎవడు? మీటింగ్. కాదు, ముద్దులు పెట్టుకుంటారు. అక్కడి నుంచి 4 సార్లు అండి గురువు గారు ముద్దులు అన్నాడు. నేను అప్పటికే ముద్దులు లేవని చెప్పా. కాదు, రొమాన్స్ ఏదో వేరే. పెళ్లిలో ఉంటే ముద్దులు పెట్టుకుంటారు. సాండ్రా సరే ఓకే. 2, 3, 380, 430, 490, 5 lakhs వచ్చింది మీకు. అండ్ ఇప్పుడు మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. కాలేజ్, త్యాగాలు, ఫోటోలు, మెయిన్ మీరు మర్చిపోయారు అసలు. మోసాలు, ప్రయాణాలు, లవ్ స్టోరీలో ప్రయాణాలు, లేచిపోవడం. నాకు వచ్చింది అసలు లేచిపోవడం అని చెప్పడం మర్చిపోయా. ఎందుకంటే నీకు అలాంటి ప్లాన్లు లేవు కాబట్టి. కాదు, ముద్దు దగ్గర ఆగిపోయా. ఓకే. 11 జ్ఞాపకాలు, అన్నయ్య, బంధువులు, లైలా మజ్ను, పారు, దేవదాసు. సరే ఇప్పుడు మనము వీళ్ళు ఆడే ముందు ఒక టాస్క్ ఉందన్నమాట. నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. అందులో ఒక చెల్లికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. మిగిలిన వాళ్ళిద్దరికి నేను సంబంధాలు చూస్తున్నాను. ఏమైనా మంచి వాళ్ళు ఉంటే కొంచెం చెప్తారా? అబ్బబ్బా, నా చెల్లెళ్ళిద్దరికి పెళ్లి కళ వచ్చేసిందమ్మో. అమ్మో. ఆ పెద్ద మరిది గారు లాగా కాకుండా కోట్లు సంబంధం ఉండే వాళ్ళని చేస్తాను నేను. నీకు ఎలాంటి పొగుడు కావాలి? నాకైతే మహేష్ బాబు లానే కావాలి. ఖచ్చితంగా దొరుకుతాడు. కోట్లు ఉండే మహేష్ బాబు. నీకు? పోకిరి సినిమాలో ప్రకాష్ రాజా. ఎందుకు? ఆయన ఎప్పుడు గెలుతూనే ఉంటాడు కదా. ఆ పర్లేదు, గిల్లినా గిచ్చినా 1000 కోట్లు ఉంటే మనకి సరిపోతుంది. కోట్లట చూడవే. నేను దొరకడమే ఎక్కువ మీకు. కోట్లట. ఇంకా అసలు నేను కోట్లు పెట్టి ఒక బ్రోకర్ ను కూడా పిలిపించాను. బాబు బ్రోకర్. ఆ రంగంపేట 100 ఎకరాల సంబంధం ఓకే చేశారా? కుర్రాడు బాగుంటాడు. నమస్కారం. ఏంటి కబురు పెట్టారు మేడం? ఎందుకు కబురు పెడతావు? నిన్ను ఏమైనా పాల ప్యాకెట్ల కోసం అనుకుంటున్నావా? ఏమైనా పెళ్లిళ్ళు చేసావా? నేను చేసిన పెళ్లి చాలా పెద్ద చేశాను మేడం. ఏంటది? మన రోడ్ కప్పలు చేశాను పెళ్లి. కప్పల పెళ్లి చేసి బ్రోకర్ అని తిరుగుతున్నావా నువ్వు అసలు? మేడం, మహేష్ బాబు, నమ్రత, ఉపాసన, రామ్ చరణ్. ఏంటి వీళ్ళ పెళ్లి? మొన్నే వచ్చిన రాజు కనకాల, సుమ గారు. నిన్న చేసా. ఎందుకు చేసావు అసలు వాళ్ళకి పెళ్లి? సరే, ఒక సంబంధం ఉంది, చూపిస్తాను. పిచ్చెక్కిపోతుంది మీకు. కుర్రోడు తెల్లగా ఉంటాడు. ఏంటి కుర్రాడు ఇంత తెల్లగా ఉన్నాడు? హలో, ఫోటో వెనకాల ఉంది. ఎలకలు పట్టడానికి మా ఇంటికి పిలిపించాను. లేదు, కుర్రోడు పూసలు అమ్ముకుంటాడు. నాకు 1000 కోట్ల సంబంధమే కావాలి. అటువంటి సంబంధాలు మన దగ్గర 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? బాబు పెళ్లి కొడుకులు రండి. అమ్మా, నీ పేరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటేనే నువ్వు మహేష్ బాబు అన్నావు, కానీ పవన్ కళ్యాణ్ వచ్చేసాడు. నీ పేరు? మహేష్ బాబు. అయ్యో, నువ్వు ప్రకాష్ రాజ్ అన్నావు, కానీ మహేష్ బాబు వచ్చేసాడు. మంచినీళ్ళు తాగండి. ఏ గ్లాస్ ఇది? స్టీల్ గ్లాస్. మేము స్టీల్ గ్లాస్ లో తాగాం. మేము గోల్డ్ గ్లాస్ లో తాగాం. కొంచెం ఆ బిస్కెట్లు ఏమైనా తీసుకొని రండి. I don't eat మైదా బిస్కెట్. I only have gold. గోల్డ్ బిస్కెట్ తింటారా? Yes, tea, coffee with gold biscuit. ముచ్చటే కాకుండా గోల్డ్ బిస్కెట్ కూడా అంట. బాబు, ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా? కలిసిపోండి వెంటనే పెళ్లి. బాబు, ఏం చేస్తూ ఉంటావు? I'm eye and ear specialist. ఐ అండ్ ఇయర్ స్పెషలిస్ట్. చూసావా దొరకరు అన్నావు. ఎలాంటి మరిది దొరికాడు ఇంతకీ? నువ్వు ఎయిర్వేస్ గాల్లోనే. అమ్మ బాబోయ్, అంటే పైలట్ ఎయిర్వేస్ మనదేనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు డాన్స్ చేసుకోండి. చూసారా మరిది గారు, సంబంధాలే దొరకవు అని చెప్పారు. ఎంత మంచి సంబంధం దొరికింది మనకు. అసలు ఏదో గొప్ప సంబంధం అనుకుంటున్నారు, అసలు వాళ్ళ నిజ స్వరూపం చూపిస్తారండి. బుడగలమ్మ బుడగలే, గాలి బుడగలే, పీగలే. ఇదేంట్రా అయితే
ఏంటి గాలి బుడగలు అంటున్నాడు? ఎయిర్వేస్ అన్నావు కదా, ఫ్లైట్ అన్నావు, పైలట్ అన్నావు. పైలట్ అని లేదండి, ఎయిర్వేస్ అన్నాను. దీంట్లో గాలి ఉంది కదా, దీంట్లో గాలి ఉంది కదా. ఎయిర్ అంటే ఇదా? మీకు ఏ బుడగ కావాలి? మీకు ఏ బుడగ కావాలి? కాదు, ఇంకా చూపిస్తా, ఇంకొక మరిదిని చూపిస్తా. చెవిలో గుబులు తీస్తాం, ముక్కుల్లోంచి పురుగులు తీస్తాం. చూస్తా ఉంది అల్లగిరిగలు. ఇయర్స్ స్పెషలిస్ట్, ముక్కు స్పెషలిస్ట్. అయ్యే వీళ్ళందరితో పోలిస్తే ఈ మరిది గారే బెటర్ గా ఉన్నారు కదా. నా కమిషన్, నీ కమిషన్. ఓకే, నెక్స్ట్ మీ ముగ్గురులో నుంచి భర్తని అమితంగా ప్రేమించే వాళ్ళిద్దరు వచ్చేయండి. భర్త అన్నారు, ఇంకా నీకు భర్తకా? ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయితే ఓకే, సరే రావాలంటే రావచ్చు. అయితే ఇప్పుడు ముగ్గురు ఇక్కడ ఉండడానికి లేదు, ఇద్దరే ఉండాలి. ఎవరి హస్బెండ్స్ అయితే ఎక్కువగా ఫోన్ వాడతారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. నేను వాడను. వాడతారు వాడతారు వాడతారు. అదిగో ఎక్కువ వాష్రూమ్ లో ఎక్కువ ఫోన్ తీసుకెళ్ళి అందరూ అక్కడే వాడతారమ్మా. వాష్రూమ్ లో ఏం పని బ్రో మీకు ఫోన్? అంటే నాకు మ్యూజిక్ లేనిదే మ్యాజిక్ జరగదా? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కొత్త జంట అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? ముద్దు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హనీమూన్. రైట్ ఆన్సర్. న్యూ ఫ్యామిలీ సెటప్. 12 వేరు కాపురాలు. టూర్ ట్రావెలింగ్. లేదు. అత్తమామ గొడవలు. లేదు. షాపింగ్. షాపింగ్ రైట్ ఆన్సర్. వ్రతాలు పూజలు. రైట్ ఆన్సర్. 5. కొత్త ఇల్లు. లేదు. బాధ్యతలు షేరింగ్. లేదు. అన్యోన్యత రైట్ ఆన్సర్. ముద్దులు. ముద్దులు ముచ్చట్లు రైట్ ఆన్సర్. 14. కెమిస్ట్రీ అండర్స్టాండింగ్ ఫిజిక్స్. కెమిస్ట్రీ రైట్ ఆన్సర్. పిల్లలు ప్లాన్ చేసుకోవడం. లేవు. సర్ప్రైజెస్, గిఫ్ట్స్, బంగారం. రైట్ ఆన్సర్. మాకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే 2 లక్షలు ఇచ్చాం మేము. ముద్దు ముచ్చట్లకా? మీరు చెప్పని ఆన్సర్స్. సినిమాలు, బైక్ రైడ్స్, సెల్ఫీలు, వీడియో కాల్స్, చాటింగ్, అలకలు, పార్కులు, మల్లెపూలు, హల్వా. ఎనీవే బాగానే ఆడారు. అయితే మీకు కూడా ఒక టాస్క్ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇటువైపు నుంచి ఒకళ్ళు వస్తారు, మౌత్ క్లిప్ పెట్టుకుంటారు. నేను ఒక లైన్ ఇస్తాను, అది అవతల వాళ్ళతో చెప్పించాలన్నమాట ఏంటి అనేది. అందరూ తలా ఒక క్లిప్ తీసేసుకోండి. ఇదిగోండి. ఫస్ట్ సోనియా అండ్ యశే. ఓకే, మీరు ఇది చదవండి, ఆవిడతో చెప్పించండి. యుద్ధంలో గెలవాలంటే శత్రువుని ఓడించడం చంపడం కాదు. చంపడం కాదు. శత్రువుని యుద్ధంలో ఓడించాలంటే చంపడం కాదు. ఓడించడం శత్రువుని రాట్లేదే. ఓనగిస్తే నీలా ఉంది. ఓనగిస్తే నీలాగుంది, దగ్గరికి వస్తే హంది. సర్లే కానీ దగ్గరికి ఎవడు కొడితే దిగాలు తిరిగి హైండు లాక్ అయిపోతుందో ఆడే హండుగాడు. ఎవరు కడితే దిగం తిరిగి అండ్ లాక్ అయిపోతే ఆడే హండుగాడు. బ్లాక్ కాదు, లాక్. బ్లాక్ బ్లాక్ లాక్ లాక్ బ్లాక్ రాక్ రాక్. ఓహో, ఇక్కడ కూడా లాకే.
రెడీ రెడీ. ఈరశంకర్ రెడ్డి ఈరశంకర్ రెడ్డి ఓకే కదా అని హీకేస్తే హీక కోస్తా మళ్ళీ చెప్పండి. ఈరశంకర్ రెడ్డి ఓకే కదా అని హీకేస్తే హీక కోస్తా. హీకేస్తే కాదు, హీకేస్తే పీకేస్తే చేస్తే. నువ్వు చెప్పమ్మా. ఈరశంకర్ రెడ్డి ఈరశంకర్ రెడ్డి. సరే ఇప్పుడు ఇది పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ. పంచదార 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 కట్టుకో అద్దనక. అంతే అదే 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 అంతే అదే కరెక్ట్. ఓకే మీరిద్దరు వెళ్ళిపోండి, మీరిద్దరు రండి. చూడు ఒక చూడు ఇంకో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. చూడు ఒక చూడు ఇంకా 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 అదే అదే నాకు తెలుసు, నీకు రాదు. కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతుర్లకి మొగుళ్ళు రారా? కమిషనర్ కూతుర్లని రేయించకూడదా? కమిషనర్ కూతుర్లకి మొగుళ్ళు రాదా? కమిషనర్ కూతుర్ని శ్రేయించకూడదా? కమిషనర్ కూతుర్లకి ఒగుళ్ళు రారా? ఇప్పుడు పెట్టుకోండి, చెప్తా ఒకటి. లక్ష భక్ష్యములు భక్షించుట. ఓకే సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే మన నెక్స్ట్ రౌండ్ నువ్వా నేనా. ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి ఒక క్లూ ఇస్తాము. మీకు తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఫస్ట్ క్లూకే చెప్పేస్తే మీరు 1 లాక్ వస్తుంది. కానీ బజర్ నొక్కిన 10 సెకండ్స్ లోపలే ఆన్సర్ చెప్పాలి. లేదు ఎవ్వరు బజర్ నొక్కలేదంటే సెకండ్ క్లూ ఇస్తా. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి చెప్తే 75,000, థర్డ్ క్లూ అయితే 50,000, ఫోర్త్ క్లూ అయితే 25,000. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. అండ్ క్లూ నంబర్ 1. Your time starts now. మీకు ఆకాశం కనిపిస్తుంది, కానీ ఆకాశం మీద చాలా పాటలు ఉన్నాయి. సెకండ్ క్లూ. కిరాకమ్మాయిలు చెప్పండి. ఆకాశం అమ్మాయి ఇలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఒకవేళ రైట్ అయితే మీకు 75,000 వస్తుంది, లేదంటే 75,000 పోతుంది. మూడో క్లూ చూద్దాం. ఆనందం వచ్చింది, ఇదే తేడాగా ఉంది, చాలా తేడా కొడుతోంది ఏంటో. నాలుగో క్లూ. కరెక్టే కరెక్టే. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరే సెకండ్ క్లూ ఇస్తున్నాను. ఫస్ట్ ఏమో ఫోర్క్ స్పూన్ వచ్చాయి. సెకండ్ చూడండి, జాగ్రత్తగా చూడండి. సెకండ్ దానికి కూడా ఎవరు చెప్పలేదు, మూకుడు ఉంది అక్కడ. థర్డ్ క్లూ. మేము నొక్కేసాం ఫస్ట్ టైం
లేదు వీళ్ళు నొక్కారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఓకే 50,000 దగ్గర లాక్ చేసాం. లాస్ట్ క్లూ చికెన్ మంచూరియా, చిల్లీ చికెన్, చికెన్ 65, చికెన్ లాలీపాప్, చికెన్ లెగ్ పీస్, చికెన్ డ్రమ్ స్టిక్, పెప్పర్ చికెన్, చికెన్ వెజ్ ఏం లేదు. ఓకే పర్లేదు. సో మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకుంటున్నారు, రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. Music okay, disco okay, move it okay, slowly, slowly. అంతా కరెక్ట్ గా చెప్పడం వల్ల మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఓకే సో ర్యాపిడ్ ఫైర్ మొదలు పెడదాము. మహేష్ అండ్ సాండ్రా ఇద్దరు వచ్చేయండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్రతి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాను. మీరు కరెక్ట్ గా గోల్ లో వేసేసారంటే ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే ఆన్సర్ చెప్పాలి. ఓకే రెడీ మహేష్? మీ లైఫ్ లో ఇది జరిగినప్పుడు మీరు ఎక్కువగా సంతోషించారు ఏ విషయం? ఏ సీరియల్ లో గుర్తింపు వచ్చినప్పుడు, బి సాండ్రా పరిచయం అయినప్పుడు. సరే ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో చెప్పు. సాండ్రా లైఫ్ లోకి వచ్చినప్పుడే. సీరియల్స్ నేను అసలు లెక్క చేయను అని చెప్పినటువంటి మహేష్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సాండ్రా నీకే. మహేష్ యూజ్ చేసే వాటిలో ఏది చూడాలని మీకు ఎక్కువగా క్యూరియాసిటీ ఉంటుంది? ఏ తన వాట్సాప్, బి తన ఇన్స్టాగ్రామ్. వేసేయండి, వేస్తే చెప్పక్కర్లే. వాట్సాప్ ఇన్స్టాగ్రామా? రెండు ఇంట్రెస్ట్ లేదు. ఇన్స్టాగ్రామ్ అంటే జనరల్ అయితే రెండు వాడడా? ఫోన్ పక్కన ఉంటది, ఎక్కువ ఏం వాడరు. ఏంటి ఈ రోజుల్లో కూడా? మహేష్ ఇలా ఉన్నావేంటి మహేష్? బాగున్నానుగా, ఇలానే ఉన్నాను. బా హాయిగా ఉంది మహేష్ అసలు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ మీకే. పెళ్ళయ్యాక వీరిలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏ మీ ఆవిడికి, బి మీ పేరెంట్స్ కి. ఏమిటండి మీరు మాట్లాడేది? టాయిలెట్కి వెళ్ళొస్తా. మేము ఎలా చేయం. టిపికల్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత పెళ్లి తర్వాతే. పెళ్లి తర్వాత ఎటు నాతోనే ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తా. మా ఆవిడికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంపార్టెన్స్ ఇవ్వను అని చెప్పినటువంటి మహేష్. సాండ్రా ఈ రెండిట్లో ఒకటి ఆపేయాలి అంటే ఏది ఆపేస్తారు? ఏ యాక్టింగ్, బి మీ యూట్యూబ్ ఛానల్. నాకు కూడా కావాలి. మహేష్ కూడా కావాలంట ఆన్సర్. యూట్యూబ్ ఛానల్ ఆపేస్తాను అనే సెన్సేషనల్ న్యూస్ ని చెప్పిన సాండ్రా. యూట్యూబ్ ఆపేసి వేరే స్టార్ట్ చేస్తా అంతే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఈ యూట్యూబ్ ఆపేసి వేరే స్టార్ట్ చేస్తా అంతే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక కుక్క పిల్ల పరిగెడుతుంది. ఓకే క్లూ నెంబర్ 2. అక్కడ ఏవో మీకు ధాన్యం కనిపిస్తుంది, పంచలున్నాయి, పెళ్లి కొడుకు బట్టలున్నాయి. ఇంకెవరు చెప్పలేదు. క్లూ నెంబర్ 3. ఒక టైం ఉంది, కార్ ఉంది. ఓకే ఓకే లాస్ట్ క్లూ చూద్దాం. ఓకే మనం కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఓకే ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. నెక్స్ట్ సోనియా అండ్ యస్ రండి. సోనియాకి కోపం వచ్చినప్పుడు చేసేటువంటి పని ఏంటి? ఏ మిమ్మల్ని బూతులు తిట్టడం, బి మిమ్మల్ని కొట్టడం. రెండు ఒకటే. వేస్తే చెప్పక్కర్లేదు. తిడుతూ కొడతారు. తిడుతూ కొడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి జోడీల్లో ఏ జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు? ఏ మహేష్ వాళ్ళ జోడీ, బి మన పవన్ వాళ్ళ జోడీ. నాకు గన్నెత్తారా
నీ వెనకాలే ఉన్నారు. పవన్ ఎలాగో పలకరించట్లేదు, పేరు చెప్పి. అంతే, మహేష్ చెప్పాలి. అసలు నాకు వాసంతి అండ్ పవన్ వస్తున్నారంటేనే చిరాకేసింది. అయినా సరే వచ్చాను అని చెప్పిన సోనియా. వాసంతి గారు అండ్ పవన్ అన్నారు లైక్ వెరీ క్యూట్ కపుల్. ఓకే యష్, ఇప్పటి వరకు మీ గురించి మీ వైఫ్ కి తెలియనటువంటి ఒక విషయం. ఏ, పాస్ట్ లో ఉన్నటువంటి మీ లవ్ స్టోరీ. బి, వైఫ్ కి తెలియకుండా దాచిన ప్రెసెంట్ లవ్ స్టోరీ. అంటే అది చెప్పించండి అక్క, ప్లీజ్ అక్క, అట్లా ఆప్షన్ ఇవ్వకండి. ఇప్పుడు గోలేసి 2 అని చెప్తారు. వేసిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. పాస్ట్ లవ్ స్టోరీ, ప్రెసెంట్ లవ్ స్టోరీ. సోనియా ఇంత ఆలోచిస్తున్నా ఏదో ఉందక్క. చాలా ఉన్నాయా లేకపోతే? ఏం లేదు, అన్ని తెలుసు సోనియాకి. అంటే ఫ్యూచర్ లో చేద్దాం ఆలోచిస్తున్నారేమో. ఫ్యూచర్ లో ఏమైనా చేస్తే చెప్తా. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. నేను ఫ్యూచర్ లో లవ్ స్టోరీ పెట్టుకోబోతున్నాను అని ప్రెసెంట్ లో చెప్పినటువంటి యష్. మరి పాస్ట్ లవ్ స్టోరీ సంగతి ఏంటి అని అడుగుతున్న సోనియా. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది, మీ ఇద్దరు ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. మీరు రండి. వాసంతి, మీ క్వశ్చన్. ఈ ఇద్దర్లో ఒకరిని బ్లాక్ చేయాలంటే ఎవరిని బ్లాక్ చేస్తారు? ఏ, ఇనాయా, బి, గీతూ రాయల్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అంటే కొంపదీసి ఆల్రెడీ ఇద్దరిని బ్లాక్ చేసావా ఏంటి? ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్. గీతుని బ్లాక్ చేస్తాను అని చెప్పినటువంటి వాసంతి. బికాస్ గీతు ఏమన్నా ఏం చేసినా లైట్లమే అంటది. పవన్, వాసంతి మీకు బాగా నచ్చడానికి గల కారణం? ఏ, ఆమె యాక్టింగ్, బి, ఆమె బిహేవియర్. అసలు 2 కాదు అంటున్నారు. చెప్పండి. బిహేవియర్. నాకు వాసంతి యాక్టింగ్ అసలు నచ్చదు అని చెప్పినటువంటి పవన్. నెక్స్ట్ క్వశ్చన్. వాసంతిని మొదటిసారి చూసినప్పుడు మీకు కలిగినటువంటి ఫీలింగ్ ఏంటి? ఏ, పెద్ద అందగత్తె కాదు, జస్ట్ యావరేజ్. బి, ఈమె కొంచెం క్రాక్ ఉంది. ఎవరండి క్వశ్చన్? అది మళ్ళీ చెప్పరా? మళ్ళీ నాకు చెప్పాలని లేదు. అందం, సెకండ్ ఏమో క్రాక్. సెకండ్ క్రాక్. క్రాక్. మరి సరే, ఫస్ట్ అందం. అందం చెప్పు, కరెక్ట్ చెప్పు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఇంటికి వెళ్ళాక కాదు, ఇక్కడే ఉంటది నీకు. చూసి పిల్లాన్ని చంపేస్తారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పు చెప్పు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. క్రాక్. క్రాక్ క్రాక్ కాదు మరి. నేను క్రాక్. అమ్మా, జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడే అందిన తాజా వార్త. తనకుండేటువంటి క్రాక్ గురించి ఓపెన్ గా చెప్పినటువంటి పవన్. ఓకే, థ్యాంక్ యూ. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. రండి వచ్చిపోయి ఈవెంట్స్ కి. రే ఏంట్రారా అమ్మగారు, ఈ రోజు మనకు ఒక లంగావణి ఫంక్షన్ ఉంది. అదిగో అబ్బాయి పంచల ఫంక్షన్ ఉంది. అమ్మగారు నన్ను ఏం చేయమంటారు? అరే అన్ని చూసుకోవాలి కదరా మనము. ఓకే అమ్మగారు, ఓకే. అరే ఇంతమంది కూర్చోండి. భోజనాలు వెజ్జా నాన్ వెజ్జా? వెజ్జే రా ఇవాళ. మరి నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం కదా. అరే మనం వాళ్ళ దగ్గర నుంచి నాన్ వెజ్ డబ్బులను తీసుకొని వెజ్ ఇస్తాం వాళ్ళకి. ఏంటి ఫంక్షన్ మీకు? మాకు కొత్తగా పెళ్లి కాకపోతుంది. కొత్తగా పెళ్లి కాబోతుందా? మీరు కొత్తగా ఏమి ఎలా చేస్తారో చెప్పండి మాకు. అంటే ఇప్పుడు మీ పెళ్లి రిహర్సల్ చేయాలన్నమాట. అరే ఆ సెటప్ తీసుకురండి రా. రండి మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, రండి కూర్చోండి. కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేతబట్టి రామయ్య సీత చెయ్యి. ఇప్పుడు మనం రిహర్సల్ చేసుకుంటున్నాం అన్నమాట మీ పెళ్లిది. ఇప్పుడు బంధుమిత్రులు అందరూ వచ్చారు, వాళ్ళకి నమస్కారం పెట్టండి. ఇప్పుడు జీలకర్ర బెల్లం. ఇదిగో అమ్మా జీలకర్ర బెల్లం పెట్టండి అమ్మా, పెట్టండి. కమాన్.
ఇదిగో అమ్మ గట్టిగా లాక్కూడదు ఎందుకంటే బిట్టు ఊడిపోతుంది ఇద్దరు. ఇప్పుడు తాళి కట్టాలి బాబు, తాళి అదిగో తీసుకోమ్మా తాళి. వెరీ గుడ్, లే బాబు. ఇది కరెక్ట్ అయినటువంటి టైము. మీరు ఇద్దరు ఏం చేయాలి, అతన్ని తోస్తూ ఉండాలి. ఈ అమ్మాయిని లాగుతుండాలి, మీరు ఈ అమ్మాయిని లాగుతుండాలి. రెడీ? అమ్మా ఏంటమ్మా అది పొద్దున్నే చెత్త మొహాన్ని కొట్టు. ఇప్పుడు లేచి నిలబడండి ఇద్దరు. చుక్కలు చూపించేటువంటి టైం ఇప్పుడు. ఇదిగో ఇప్పుడు ఒకప్పుడు అంటే చుక్కలు అదిగో అలా చూపించేసేవాళ్ళు, అలా కాదు. ఇప్పుడు పెళ్లి కూతురుని ఎత్తుకొని అదిగో చుక్కలు చూపించారు. ఇదంతా బాగా. దీనికి ఎంత తీసుకుంటున్నారు? దీనికి ఎంత? 1 కోటి రూపాయలు అయితే సరిపోతుంది. 1 కోటి రూపాయలు అవసరం లేదు కానీ మనమే ఏదైనా గుళ్ళోకి వెళ్ళి చేసుకుందాం కదా. సో ఇప్పుడు మేము సర్వే కండక్ట్ చేసేసాము. ఈ సర్వేలో ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటో చెప్పాలి మీరు. తెలిస్తే బజర్ కొట్టండి, ఆన్సర్ చెప్పండి. అండ్ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా పెట్టొచ్చు మీరు. కరెక్ట్ అయితే అది 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పోతుంది. అవతల టీం వాళ్ళు ఇవతల టీం చెప్పింది రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. మీరు కూడా మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ పెట్టొచ్చు. కరెక్ట్ అయితే 2 టైమ్స్ అవుతుంది, లేదంటే పోతుంది. ఫస్ట్ క్వశ్చన్, సైలెన్స్ ప్లీజ్ అని ఎక్కువగా ఎవరి నోటి నుండి మనం వింటూ ఉంటాము? ఏ టీచర్స్, బి నర్స్, సి జడ్జ్, డి పాస్టర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సైలెన్స్ ప్లీజ్ అని ఎక్కువగా ఎవరి నోటి నుండి మనం వింటూ ఉంటాము? టీచర్స్, నర్స్. చెప్పండి. మనకు ఆప్షన్ ఏంటంటే జడ్జి కూడా ఉంది. మెయిన్ యాక్చువల్లీ జడ్జి. ఓకే, 1,00,000 రూపాయలు పెట్టు. దేని మీద? జడ్జి మీద. ఓకే, జడ్జి పెట్టారు 1,00,000 రూపాయలు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? నర్స్. వీళ్ళు హలో వీళ్ళు జడ్జి అని చెప్పేశారు. లేదు మా దేవుడికి ఇచ్చేసాం మళ్ళీ. సైలెంట్ ప్లీజ్ అని జడ్జి చెప్పాడు. అవును కరెక్ట్. మేము మార్చుకున్నాం. నర్స్. సరే నర్స్ అంట. రైటా రాంగా? నర్స్ రాంగ్ ఆన్సర్. ఎంత పెడతారు అమౌంట్? 1 lakh అక్క. మీ ఆన్సర్ రాంగ్ అని 1 lakh పెట్టారు. మీరు నర్స్ అన్నారు కదా, నర్స్ అవునా కాదో చూద్దాం. కానీ ప్లీజ్ అంటారు కదా టీచరు. మా కాన్వెంట్ స్కూల్లో అయితే మా టీచర్ అలాగే చెప్పేవాళ్ళు. మా స్కూల్లో అయితే అరే బర్త్డే వాజ్ బయట. వచ్చిపో ఈవెంట్స్ నుంచి మళ్ళీ మేము ఈవెంట్స్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఇంకేమైనా ఈవెంట్స్ కావాలా? అక్క మాకు యానివర్సరీ ఉంది. అసలు మేము ఈ మధ్య యానివర్సరీ ఈవెంట్స్ అని చాలా ఈవెంట్స్ చేస్తున్నాము. మీరిద్దరు రండి. ప్రేమగా కిళ్ళీలు తినిపించడం యానివర్సరీలోని గేమ్స్ ఇవి. చిలిపి నేను చూడలేను ఇంకా. అయ్యో, ఈవెంట్ చేయాల్సింది మీరు సిగ్గుపడి ఎలా వెళ్ళిపోతే? ఈవెంట్ మేము చూడక్కర్లేదు, మేము కిళ్ళీలు ఇచ్చి పక్కకు వచ్చేస్తాం. ఏముంది దీంట్లో? నువ్వు ఎప్పుడు చూసినా కెమెరాకి ఇట్లా తిరుగుతున్నావు. మిమ్మల్ని చూస్తున్నానండి. ఓకే పెట్టమ్మా. అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం కదా మీరంటే నాకు. నీ యానివర్సరీ ఇక్కడ జరుగుతుంది చూడు. ఇప్పుడు వెంటనే యాపిల్ తినిపించాలి. ఎన్నో యానివర్సరీ ఇది? ఫస్ట్. మళ్ళీ వచ్చి అడ్డంగా నిలబడు. మా టీచర్ కన్నా దారుణంగా చేస్తున్నారు మీరేది. ఎప్పుడు అడిగినా మంచి రోజు చూసి
బ్రహ్మాండంగా చేసేస్తాం మేము. అంటే బెండ్ నేను అవ్వాల్సిన అవసరం లేదా? మేము ఏఐలో చేసేస్తాం. జస్ట్ 2.5 crores అంతే. దీనికి యాపిల్ కి ఇంకా చాలా ఆపిల్స్ ఉంటాయి. ఓకే, రెండో క్వశ్చన్. ఇన్విటేషన్ ఇవ్వగానే మనం మొదటిగా చూసేది ఏంటి? ఆప్షన్ ఏ భోజనాలు ఎప్పుడు అని, బి ముహూర్తం టైము, సి అడ్రస్, డి తేదీ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇన్విటేషన్ ఇవ్వగానే మనం మొదటిగా చూసేది ఏంటి? భోజనాలు ఎప్పుడు అని, ముహూర్తం టైము. ఏంది ఇంకా అడగలా? ఇదేంది? క్వశ్చన్ పూర్తి అవ్వలా. నువ్వేంటి ఇక్కడికి వచ్చి బఫరింగా? ఎస్ చెప్పండి, మీ ఆన్సర్ ఏంటి? తేదీ 2 lakh. రెండు లక్షలు తేదీ డేట్ మీద పెట్టింది. డేట్ కరెక్టా రాంగా? అది కరెక్టే. మొత్తం 6 lakhs. ఏ మొత్తం పెట్టద్దు. 3 lakhs. 3 lakhs. ఓకే, తేదీ కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. మా అన్నకి బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా పెళ్ళం మాట్లాడారు. మీరు ఒక విషయం చూసారా, ఇవాళ పెళ్ళాం మాట విన్న వాళ్ళు బాగుపడ్డ చరిత్రలు చాలా ఉన్నాయి. ఇక ఇవే కాకుండా మేము రకరకాల ఈవెంట్స్ చేస్తుంటాం. పాలు పొంగించే ఫంక్షన్, మీరు పెరుగు తోడు పెట్టారనుకో అదొక ఫంక్షన్ చేసుకుంటాం. మీరు చెప్పేది చూస్తుంటే టైటిల్ కరెక్ట్ గా యాప్ట్ అనిపిస్తుంది. అంటే వస్తూ పోతూ ఉండాలి. మేము చచ్చిపోవడమే. సీమంతం చేస్తాం మేము. శ్రీమంతం చేస్తారా మీరు? సీమంతం మా వైఫ్ కి సీమంతం. రారా సామాన్లు అన్ని పెట్టరా. ఒక పవర్ఫుల్ అమ్మాయితోని నేను శ్రీమంతం చేసుకుంటున్నా ఈ రోజు. మీ బ్లెస్సింగ్ మీలాగా ఎంత అచీవ్ చేయాలి అని కోరుకుంటున్నా నా కూతురు కూడా. ఇట్లాంటి సపోర్ట్ స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఏ అమ్మాయినా ఆకాశాన్ని అంత ఆశించవచ్చు, అంత ఎత్తుకు ఎదగొచ్చు కూడా. సో ఐ ఫీల్ సో స్ట్రాంగ్ అబౌట్ ఇట్. అందరు అమ్మాయిలకి కూడా ఇటువంటి సపోర్టివ్ మెన్ ఉండాలి. యష్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నో వర్డ్స్. అంటే నాకు ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ద బేబీ. ఈమె అమ్మాయి కావాలనుకుంటుంది, బట్ వేర్ ఇట్ ఈస్. సో విషింగ్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వచ్చిపోయి ఈవెంట్స్ లో ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేసాం మనం. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పెళ్లికి వచ్చినటువంటి బంధువులు ఇంటికి వెళ్ళాక దేని గురించి మాట్లాడుకుంటారు? ఏ భోజనాలు, బి కానుకలు చదివింపులు, సి డెకరేషన్, డి మర్యాదలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లికి వచ్చినటువంటి బంధువులు ఇంటికి వెళ్ళాక దేని గురించి మాట్లాడుకుంటారు? భోజనాలు, కానుకలు చదివింపులు. ఏంటి ఆన్సర్? భోజనాలు. ఓకే, ఎంత పెడతారు? మొత్తం పెట్టచ్చా? మీ ఇష్టం మరి. వద్దులే, మళ్ళీ 3 పెడతాను. 3 కలిసి వచ్చింది. 3 లక్షలు. భోజనాలు రైటా రాంగా? రాంగ్. ఎంత పెడతారు? మీరు నిజంగా రాంగ్ అనుకుంటే 3 లక్షలు పెట్టండి మీరు కూడా. రాంగ్ అక్క 1 lakh. మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 1 lakh పెట్టారు. ఓకే, మీరు భోజనాలు అంటున్నారు, వీళ్ళు రాంగ్ అంటున్నారు. ఏంటి రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్. అఫ్ కోర్స్ ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి ఫస్ట్ మాట్లాడేది భోజనాలే. అక్క మర్యాదలు కూడా ఉంది కదా. తెలంగాణలో ఫస్ట్ మాట్లాడేది ముక్క సుక్క గురించే. నీకు తెలియదు, కూసో.
పూర్తయిపోయింది. కానీ ఈ డబ్బులు ఇంకా మీవి కాదు. ఈ డబ్బులంతా ఒకళ్ళ దగ్గరికి రాబోతోంది. అదే తారుమార్ తక్కర్మార్. ఖతర్నాక్ గర్ల్స్ మీ దగ్గర 13,75,000 ఉంది. అండ్ కిలాడి బాయ్స్ మీ దగ్గర వచ్చేసి 14 lakhs ఉంది. అంటే మీరే ఒక 25,000 లీడ్ లో ఉన్నారు. అంటే మేము మీకు టాపిక్స్ ఇస్తాము. ఈ టాపిక్స్ లో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇద్దరు ఆడాల్సి ఉంటుంది అదే టాపిక్. పిక్చర్ స్క్రీన్ మీద వస్తుంది. ఆ స్క్రీన్ మీద వచ్చినటువంటి పిక్చర్ ఆన్సర్ చెప్పాలి మీరు. ఫస్ట్ మీరు చెప్తారు, సెకండ్ మీరు. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అలా 5 seconds మాత్రమే టైం ఉంటుంది. మీరు ఎన్ని రాంగ్ ఆన్సర్స్ అయినా చెప్పొచ్చు. నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. కానీ అది వినడం కూడా అది తాకే లోపల జరిగిపోవాలి. లేదంటే అక్కడతో గేమ్ ఎండ్. ఏ టీం అయితే ఆన్సర్ చెప్పలేదో ఆ టీం వాళ్ళు వాళ్ళ డబ్బులు మొత్తం ఇంకో టీంకి ఇచ్చేయాలి. ఇవాళ చూద్దాం భార్యలు గెలుస్తారా భర్తలు గెలుస్తారా అని. మేము గెలిచినా డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, సో టాపిక్స్ మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి భాషలు, జెండాలు, క్రీడలు, కూరలు, పాన్ ఇండియా, పటాసులు. కూరలు బెటరా? కూరలు వాళ్ళ కోసం జెండాలు వాళ్ళకి రావు. సరే ఓకే, పాన్ ఇండియా వెళ్దామా? పాన్ ఇండియా కొన్ని పాన్ ఇండియా సినిమా పోస్టర్స్ వేస్తాం. సినిమా పేరు చెప్పాలి. రెడీ? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ట్రిపుల్ ఆర్. రైట్ ఆన్సర్. ఆదిపురుషుడు. రైట్. కేజీఎఫ్. రైట్. సాహో. సాహో. రైట్. కాంతారా. కాంతారా. రైట్. గర్ల్స్ కంప్లీట్ గా డబ్బులు మొత్తం వాళ్ళకి ఇచ్చేసేయండి. అక్కడ వరకు వచ్చారు, లాస్ట్ లో మిస్ అయిపోయారు మీరు. బట్ పర్వాలేదు, ఒక్కసారి జోడీలుగా నించోండి. లాస్ట్ లో అలా వెళ్తురు గానీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us టుడే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ సుమార్డాలో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.